శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు సింహవాహనంపై దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి స్థానిక కోనేటి వద్ద వెలిసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పురవీధుల్లో భక్తులకు సింహవాహనంపై దర్శనమిచ్చారు. అటవీ శాఖ సంరక్షణలో జాతీయ పక్షులు. పుంగనూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో 2 జాతీయ పక్షులు నెమళ్లు అనారోగ్యంతో పడి ఉన్నాయని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే స్పందించి నెమళ్లకు వైద్యం నిర్వహించి పూర్తిగా కోలుకునే వరకు అటవీశాఖ సంరక్షణలో ఉంటాయని ఆ తర్వాత ఆ జాతీయ పక్షులను అడవిలోకి వదులుతామని అటవీశాఖ సిబ్బంది తెలియజేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నారు గంటపాకులు పిలిపించు. ఈరోజు ఉదయం 9:10 సమయంలో మాకు చెర్లోపల్లి గ్రామంలోని ఒక రైతు దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ పొలంలో 2 నెమళ్ళు అనారోగ్యంతో పడిపోయాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిశీలించగా 2 నెమలు, ఒక ఆడ ఒక మగ నెమలి అనారోగ్యంగా పడిపోయి కదలలేని పరిస్థితిలో ఉంది. వెంటనే వెటనరీ డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి, మా సుపీరియర్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసి 2 నెమలని పుంగనూరు వెటనరీ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. వెంటనే వెటనరీ వారు కూడా స్పందించి దాని ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం 2 నెమల్ని అబ్జర్వేషన్ లో పెట్టాము. ఒక మగ నెమలి మాత్రం కొద్దిగా ఇంకా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతుంది. ఫీమేల్ నెమలి మాత్రం చాలా బాగుంది. ఈ అబ్జర్వేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 or 2 days లో కంప్లీట్ రికవరీ అయిన తర్వాత వాటిని RF లో వదలడం జరుగుతుంది. భక్తులతో కిటకిటలాడిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవాలయం. చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. Gracias.